వేస్తాడా వేయించుకుంటాడా చూద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రకాష్ ప్రకాష్ along with the stage. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవించే రే ప్రకాశ్ అన్న పెద్ద టార్చర్ పెడుతున్నారు మనల్ని. ఆయన చేసే తొక్కలో స్కిట్ కి మనకి ఇంత టార్చర్ పెడుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. అరే మనకు పెట్టే టార్చర్ ఎలా ఉండాలంటే ప్రకాశ్ అన్న అసలు స్కిట్టే చేయకుండా ఉండాలిరా. అరే అయితే అది కరెంట్ షాక్ పెట్టి చంపా. అది మనుషులు పెడతారా, జంతువులకు కాదు. మరి కారుతో గుద్దిచ్చేద్దామా? కారు వెళ్ళి లారీ గుద్దినా, లారీ వెళ్ళి కారు గుద్దినా కార్కే బొక్క. సరే ఓకే, నేను జిమ్కి వెళ్ళొస్తాను. జిమ్కి వెళ్దాం అన్నారా? అట్టనే అందరం కలిసి జిమ్ కి వెళ్దాం. ప్రకాశ్ అన్నకు జిమ్ తీసుకెళ్దాం, ఆయన్ని కొవ్వుని కరిగిచ్చేద్దాం. అయితే ప్రకాశ్ అన్న దగ్గరికి వెళ్దాం పదా. చూసారా గుర్రెలాగా గాండ్రి ఇచ్చినట్టు ఉంది. చెప్పు తీసుకోరు ఎక్కువ మాట్లాడితే. ఏంట్రా ఇలా వచ్చారు? జిమ్కి వెళ్దాం పదన్నా. జిమ్ సరే మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. ప్రకాశ్ అన్న నీకు తెలియట్లేదు నీ గురించి. కొంతమంది అమ్మాయిలు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? ప్రకాశ్ గారు తగ్గితే ఎంత అందంగా ఉంటారో అనుకుంటున్నారన్నా. అయితే చేయాలరా, 0 సైజ్ తయారవ్వాలరా నేను. మా జిమ్కి వచ్చేసావా? వచ్చేసానా మూర్తి ఏంటి రాటుకు అటు ఇటు పెద్ద గుచ్చుకున్నాయి? కాదన్నది వాటిని డ్రంబెల్స్ అంటారు. డంబుల్సా? ఇప్పుడు దాంతో ఏం చేయాలి అన్నా? ఇలా పట్టుకొని ఇలా లేపితే కండలు పెరుగుతాయి అన్న. కండ పెరుగుతా అన్న? ఊరికేనా కండలు పెరుగుతాయి, నీకైతే కొవ్వు పెరుగుద్ది అన్న. అన్నా ఇది లేపన్నా. రేపమంటావా? లేపు లేపు. ఇది స్కిట్ కాదు కన్నా, లేపు. ఇవన్నీ చేయాలంటే నీ బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉండాలన్నా. ఫ్లెక్సిబుల్. నువ్వు పడుకో. పడుకోవడం అంటే నాకు భలే ఈజీగా భలే ఇష్టం. పడుకుంటా. ఏమన్నా నువ్వు స్కిట్ లో పడుకోవాలన్నా, స్కిట్ ని పడుకోబెట్టాలని నీకు నువ్వు చాటి అన్నా. అన్నా పడుకో అన్నా, పడుకో. ఇది బాగా ఈజీరా. ఈ ఎక్సర్సైజ్ ఇంత ఈజీ అని నేను ఎప్పుడు అనుకోలే. కొద్దిగా కాలు స్ట్రెచ్చింగ్ చేయాలి. స్ట్రెచ్చింగ్ అంటే ఏంటి? కాళ్ళు లాగి చేయి. లాగా ఇలాగ సరిపోద్దా? సరిపోదన్నా, ఇంకా చాలా కావాలి. ఇంకా ఎందుకన్నా లాగ్ చేయలేను. అరే ఆ తాళ్ళు తీసుకోరండి. అరే బల్లాలు దేవా, అరే కుర్చీలు దేవా, అలాగండి ఇద్దరు. రావట్లేదన్నా? రావట్లేదా అన్న? రావట్లేదన్నా. జై మహేష్ పదే. ఏం లాగ్ చెప్తున్నాడు? స్క్రిప్ట్ చెప్పడానికి లాగే, డైలాగ్ చెప్పడానికి లాగే. కొత్త ఉందన్నా, స్కిట్ లాగ్ అయినా మనం లాగ్ చేస్తాను. కొత్త ఉంది. అన్న ఇంకోటి చేయాలన్నా. అరే నా వల్ల కాదురా. పట్టు పట్టు నా వల్ల కాదు. అన్న అవన్నీ క్లియర్ కావాలంటే ఇంకోటి చేయాలన్నా. ఇంకేట్రా? నేను చెప్తాను. ఏంటది? ఈ స్కిప్పింగ్ చేయండి అన్న. ఏంట్రా ఈ కర్రలు పోకుండా ఇంత పెద్ద తాడు కట్టారు? ఏం చేయాలి దీంతో? ఇలా ఇలా నేను చెప్తాను. ఇలా పట్టుకోవాలి, ఇలా తీసి 1 2 3 4 ఇలా చేయాలి. సేమ్ అట్లానే అన్న. 1 2 3 అన్నకు దాహం గ్లూకోజ్ నీళ్ళ కలిపివ్వండి. తొందరగా ఏంట్రా బా. నా వల్ల కాదు కానీ నువ్వే తప్పించు. అన్నది నేను నేర్పించి ఆయాసపడ్డాను కదన్నా. అందుకే దరిద్రం నాకన్నా తాపాల్సింది నేనే కష్టపడుతోంది. పర్లేదన్నా పర్లేదన్నా. నా వల్ల అవట్లేదురా. అన్నా నీకేం కాదన్నా, వేడి వేడి అవి తీసుకురారా. కరెక్ట్ రా, ఈ టైంలో ఏదైనా వేడి వేడిగా ఉండాలి. తెప్పించాను. ఏంటి అన్న వేడి వేడి? ఇవా నిప్పులు రా. నిప్పులు దేనికన్నా? నేను చెప్తాను కదా, నేను చెప్తా. అన్నా నువ్వు కానీ నువ్వు కానీ 1 2 3 4 అన్న
వంద చేసావన్నా. ఏంటి వంద తాడు కడతా అంటే వందేంద్ర పడకం అన్న కొద్ది కరిగిందన్న కొవ్వు. అన్న మూర్తి నా వల్ల కాదు, నేను చేయలేను, పడుకుంటారా? అప్పుడే అలసిపోతే ఏంటన్నా, ఇంకో 10 కిలోమీటర్ రన్నింగ్ చేయాలన్నా. ఏం 10 కిలోమీటర్ రా చేస్తావన్నా? చేయలేను, నా వల్ల కాదు. చెప్తావా? కరెక్ట్ అది అన్నదా అన్నదా స్కిట్ అయిపోయాగానే పొనుకుంటాం, ఇప్పుడు పొనుకున్నాం, కొత్త కాదన్నా. ఒకసారి కాలు దగ్గర రా. దేనికన్నా? కాలు దగ్గర పుచ్చుకొని చూడు. ఏది అన్న ఏం కాదన్నా, ఏం కాదు ఏం కాదు నువ్వులే. అన్న నీకు ఏం పర్వాలేదు, ఇప్పుడు ఉరకాల్సిన అవసరం లేదు. ఓకే, దగ్గర నుండి చేయొచ్చు మనం. ఇదే బాగుంది, అక్కడ చేద్దాం. సరే తీసుకురండి. ఎక్కడ ఒకరు ఊడిపోతున్నారా? ఇలా ఉన్నాను. అదే చిన్నగా చిన్నగా అన్న ఒక చేత్తో లేపుతాడు. సింగమలై నా వల్ల కాదు మూర్తి. లేపన్నా, నా చేతులైనా పర్వాలేదు, లేపన్నా. ఏంట్రా పోయేది? అన్న ఇది స్కిట్ కాదు కదన్నా. కానీ బడి 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 రా బడి బాహుబలి అన్న ఎలా ఉన్నానా? ఊపిరి పోతున్నట్టుందిరా. వచ్చిపోయింది కన్నా సినిమా. తీసుకొడతా. ఆ ఊపిరి వేరు, ఈ ఊపిరి వేర్రా. అన్నా స్కిట్ బరువు మామి చేసినప్పుడు మాకు ఎలా ఉంటుందన్నా? లేదా నీకు బరువు ఆయన చూసుకుంటారు ఇంకా. దుర్గారావు, నీ కూడా ఛానల్ లేదరా? చపాతి తీసుకుని సెలబ్రిటీ చేశా నిన్ను. ఏదో పిండి తీసుకొచ్చి చపాతీ చేసినట్టు మాట్లాడతాం ఏంది? దరిద్రాలు తీరా. ఏం తీసేది? అనుకోదన్నా వెళ్ళిపోయారు. అరే నా బరువు నేనే మోసుకుంటున్నా, ఈ బరువు ఒక లెక్క. బూట్లే నాట్ బాబు సార్. ప్రకాష్ ఓకేరా? థ్యాంక్ యూ సార్. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు బాగుంది, నైస్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. పొద్దున్న ఎవరికో ముంచలు లేచావు నాయన. అదే మొక్క, ఒక పువ్వు లేదు, ఒక కాయ లేదు. మగ మొక్కలు మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకుండదు? పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేని మగ మొక్క. ఐ హేట్ లేడీస్. అంతేందుకు బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. చేయడానికి వచ్చింది. మనిషి జీవితంలో కొంచెం రుచి పచి ఉండాలి. చాలా మంది మగాళ్ళు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? అక్క అక్క ఇతను ఎంత ట్రై చేసినా కొన్నంటాడేంటి? వాడు పొగరు తగ్గాలంటే అనసూయని రంగంలో దించాల్సిందే. నాకే పర్లేదు గాని అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ ఈ మాట వింటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను, శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. నువ్వు నా సార్ లేడా? ఇంత చెట్టంత మనిషిని పెట్టుకొని ఎవరిని అడుగుతున్నాను? ఇవాళ క్వశ్చన్ అడుగుతారా? పోతేంటి సార్? మంకీ మంకీ వెంకీ మంచి అంటే ఏంటి? వెంకీ మంకీస్ అంటే వెంకీ ప్లస్ కోతులు. అంటే ఏంటి? పేరు కూడా తెలియకుండా టీం లీడర్ అయ్యావు నువ్వు. పీకిన వరాలు ఇట్లా చెవులు వినిపించని వాడితే ఏమని పిలుస్తారా? ఏమన్నా పిలవచ్చు సార్. ఎందుకు? అది కనపడదు కదా సార్. ఇంతేనా? కామెడీ చేస్తున్నారు సార్ మీరు. కామెడీ కాదు, సీరియస్. సో క్యూట్, సో క్యూట్, సో క్యూట్. గాలికి స్టూడెంట్ కి సంబంధం ఏంట్రా? గాలి స్టూడెంట్ రెండు ఒకటే.
అంతే సార్ ఆ. చదవకుండానే పేజీలు తిప్పేస్తూ ఉంటారు. నేను తిప్పుతాగా వంగు వంగు ఇలా వంగాలి. స్వర్గం కనిపించిందా నరకం కనిపించిందా? అరే పీకినవారా, అరే పీకినవారా. నేనండి అరే కిరా నీకిరా నీకిరా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.